ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ ఈ ఆదివారపు పునరుద్ధాన దినము శుభములు తెలియజేస్తున్నాం. మా యొక్క క్రీస్తు కృపా సంఘ కుటుంబ పక్షాన మళ్ళీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మంచిది, వాక్యాన్ని చదువుకొని ఆరాధనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, వి ప్రైజ్ యు. దేవుని మహాకృప భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుడు మరణము తప్పించుట యెహోవా వశం. దేవుడు కేవలం ఆయన మనల్ని కన్నాడు, పుట్టించాడు. ఆయన దయలో, ఆయన కృపలో ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కాబట్టే మనం సజీవ లెక్కలో ఉన్నాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. యోహాను సువార్తలో మనము మన ధ్యానాన్ని ఆదివారపు ఆరాధనలో చూసాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనము నుండి ఆయన లోకంలో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను గాని లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తాను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవుని వలనే పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుష్యేచ్ఛ వలనైనను పుట్టిన వారు కారు. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటిమి. థ్యాంక్ యూ జీసస్ గాడ్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. వి ప్రైజ్ యూ, వి గివ్ యూ గ్లోరీ అండ్ హానర్ గాడ్. మహోన్నతుడా నీకు వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాగరుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, యేసురాజా నీకు వందనాలు. అద్భుత కార్యములు చేయువాడా, సజీవ లెక్కలలో మమ్మల్ని ఉంచి ఈ యొక్క మరొక ఆదివారపు ఆరాధనని నీ సన్నిధిలో గడుపుకోవడానికి బలహీనులైన నన్ను బలపరిచిన దేవా నీకు వందనాలు. మరణమును తప్పించి జీవాన్నిచ్చి నా యొక్క బలహీనతలో నీ యొక్క బలాన్ని పరిపూర్ణం చేస్తూ దైవమా ఒంటరితనములో తోడై చీకట్లో వెలుగై ఆశ్చర్యకరమైన నీ సహాయతను, కరువులో నీ కారుణ్యాన్ని వర్షముగా కురిపిస్తూ నీ కనికరాన్ని నదివలే ప్రవహింపచేస్తూ మా యొక్క ప్రాణాత్మ శరీరములను తృప్తిపరుస్తూ నీ అందు మాకున్న నిరీక్షణను సిగ్గుపరచక మహిమలో నడిపిస్తున్న గొప్పవాడా నీకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రములు. అయ్యా, అనేక మంది మా ప్రియులు ఇంకా ఆ వ్యాధి పడకలో అయా దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు. తండ్రి, జ్ఞాపకం చేసుకోండి. నువ్వు నమ్మదగిన దేవుడవు. మా ఒక్కొక్కరి జీవితాల్లో నుంచి నువ్వు ఏదైతే తీసుకొని రావాలని ఆశపడుతున్నావో, మేము ఎలాగైతే బ్రతకాలని నువ్వు ఆశపడుతున్నావో నీ చిత్తము మాకు కనపరిచి అటు రీతిగా మమ్మల్ని నన్ను మలచుకొని నీ నిత్యరాజ్య వారసత్వమును తీర్పులోనికి తేక పరిశుద్ధుడా నైనా నరక పాత్రులను కాక మాకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుంటూ ఇతరులను జారిపోతున్న వాళ్ళని, సొలుగుతున్న వారిని సిద్ధపరిచి బయటికి లాగుతూ నీ నిత్య రాజ్య వారసత్వంలో కొనసాగుతూ నీ ప్రలోకపు సన్నిధిని అనుభవించే కృపకు పాత్రలుగా నన్ను మమ్మల్ని చేసి నడిపించి నీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచి, బలపరిచి, స్థిరపరిచి
ఈ ఆదివారపు ఆరాధనలో నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ జీసస్ గాడ్. దేవుని యొక్క మహాకృప నేను ఇటు రీతిగా కూర్చొని మీ ముందు వాక్యాన్ని, దేవుడు ఇచ్చిన కార్యాన్ని మీ ముందు మాట్లాడడం అన్నది కేవలము దేవుని యొక్క ఉచితమైన కృప మాత్రమే. ఆయన అనుకున్నారు, కోరుకున్నారు. కాబట్టే బలహీనతలో కూడా ఆయన బలాన్ని పరిపూర్ణం చేస్తూ బ్రతికించి బ్రతుకునిచ్చి ఇలాగా మీ ముందు నిలబడి వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ఆ దేవాది దేవుడే కృపను అనుగ్రహించాడు. ఆయనకే మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ గాడ్. భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. ఎక్కడ చూసినా మరణ ఘోష వినబడుతుందండి. ఎక్కడ చూసినా మరణ ఘోష, భయము. ఏమైపోతున్నాడు మనిషి, రేపు ఏమి సంభవించబోతుంది తెలీదు. అసలు ప్రైవేట్ జాబ్స్, ఉద్యోగాలు ఉంటాయా ఊడతాయా తెలీదు. భయంకరమైన పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. దేవుడి బిడ్డ, ఇంత భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నప్పటికీ దేవుడే మన నిరీక్షణాస్పాదముగా మనం తీసుకుని బయటికి వెళ్ళాం. దేవుడే మనల్ని నిరీక్షణాస్పాదంగా ఆయన ఉండి మనల్ని సజీవ లెక్కల్లో ప్రభు ఉంచారు. నిజంగా ఆ నమ్మదగిన దేవుడు మనతో ఉన్నాడు. ప్రభు యొక్క వాక్యాన్ని మనం చదువుకున్నప్పుడు అక్కడ మనం ఒక వాక్యాన్ని గమనించాం. అదేంటి అంటే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వసించిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. వారు దేవుని వలనే పుట్టినవారు కానీ రక్తము వలనైనను శరీరేచ్ఛ వలనైనను మనుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కాదు. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన వద్ద నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలన మనము ఆయన మహిమను కనుగొంటుమి. దేవుడు బిడ్డ, దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని చేసి ఉన్నాడు. అది సామాన్యమైన మాట కాదు. అది ఎవరు అంగీకరించలేని మాట. అది దేవునికి ఏంటి, దేవునికి బిడ్డలు ఉంటారా? దేవుడికి బిడ్డలు ఉంటారా? దేవుడికి కొడుకులు కుమార్తెలు ఉంటారా? చాలామంది హేళన చేస్తారు. ఎందుకంటే ఆయన సార్వభౌముడు, ఆయన సత్యవంతుడు, ఆయన సర్వశక్తిమంతుడు. అలాంటి దేవుడికి కుమారులు కుమార్తెలు ఎలా ఉంటారు? ఇది విచిత్రం కాదా? నోటి మాట ద్వారా పై వచనాన్ని మనం చూసాం. నోటి మాట ద్వారా భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, ఆయన ఒక పాదము సముద్రం మీద, మొత్తం సముద్రంతో నిండిపోయింది. అంటే 3వ వంతు భూమి. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. అంత వర్ణన కందని గొప్ప దేవుడిని మనం కలిగి ఉంటే ఆ దేవునికి కుమారులు అవ్వడం ఏంటి? ఆయన వైపు చూస్తే పాత నిబంధనలో చనిపోయారు. ఆయన ఆలయంలోకి చెప్పకుండా ప్రవేశిస్తే చచ్చిపోయారు. అతి పరిశుద్ధ స్థలం వైపు చూస్తే చచ్చిపోయారు. చేతులెత్తినా పాపమే. అంత గొప్ప పరిశుద్ధుడైన దేవునికి కొత్త నిబంధనలో యోహాను భక్తుడు అంటున్న మాట, ఆయనకి కుమారులుగా, ఆయనకి కుమార్తెలుగా
ఆయన స్వకీయ సంపాద్యమైన ప్రజలుగా దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. హల్లెలూయా. దేవుడు బిడ్డ జాగ్రత్తగా వినాలి. వాక్యము అద్భుతంగా మనతో మాట్లాడుతుంది. ఉదయకాల సమయంలో మనము చాలా వాటిల్లో ఫెయిల్ అయిపోతుంటాం. మనము అనగా మనుషులందరండి. ఫర్ ఎగ్జాంపుల్, తాత ముత్తాతలు త్రాగుబోతులు అయితే కనీసం 3వ తరం 4వ తరంలో త్రాగుబోతుల్ని మనం చూస్తున్నాం, వ్యభిచారులను చూస్తున్నాం, జూదగాల్ని, హంతకుల్ని. పాపం, మనిషి అంటేనే పాపి. ఏంటి దానికి కారణం అంటే విత్తనం దానికి కారణం. మామిడికాయల సీజన్ వచ్చింది, బంగినపల్లి కాయ తింటే బంగినపాయల కాయ టేస్ట్ వస్తుంది, రసాలు తింటే రసాల టేస్ట్ వస్తుంది, కలెక్టర్ కాయ తింటే దాని టేస్ట్, కొబ్బరి మామిడికాయ టేస్ట్, పుల్లటి మామిడికాయ టేస్ట్. విత్తనాన్ని బట్టి చెట్టును బట్టి ఏ విత్తనం వేసావో అదే కాయ వస్తుంది. దేవాది దేవుని యొక్క విశ్వ ప్రణాళికలో కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే, ఈ పాప బీజం ఉన్న మనిషి లో నుండి ఆ పాప బీజాన్ని తీసేసి, హల్లెలూయా, పాప తత్వాన్ని తీసేసి తన కుమారుని తత్వం అనగా క్రీస్తు తత్వాన్ని మనలో పెట్టాలనుకున్నాడు. హల్లెలూయా. ఆ క్రీస్తు ఆలోచనని, ఆ క్రీస్తు సార్వభౌమ అధికారాన్ని గడిచిన వారం చూసాం. దేవుడు మనల్ని, తన స్థాయిని మనకిచ్చాడు. ఆ ఉన్నత స్థలములలో ఆయన మనల్ని కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టించాడు. హల్లెలూయా. దట్ ఈస్ ఎ పవర్ఫుల్ వర్డ్. తాను ఏం చేయాలనుకున్నాడు దేవుడు అంటే, మనలో ఆ పాపపు బీజాన్ని తీసేసి పరిశుద్ధమైన ప్రేమపూర్వకమైన బీజాన్ని దేవుడు పెట్టాలనుకున్నాడు. ఇది సాధ్యమా? ఇది జరుగుతుందా? జరిగింది. అద్భుతంగా జరిగింది, ఆశ్చర్యంగా జరిగింది. మనం గడిచిన ఆ పాత నిబంధన పుస్తకాల్లో నుంచి చూస్తూ ఉంటే, అవిధేయులు అయిన ప్రజల దగ్గరికి ప్రభువు వచ్చినప్పుడు వారిని విధేయులుగా మార్చాడు. వారిలో శక్తిని, సామర్థ్యాన్ని దేవుడు పెట్టి ఒక గొప్ప సాక్ష్య సమూహాన్ని ప్రభువు లేవనెత్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ఐ వాంట్ టేక్ యూ యెషయా 53వ అధ్యాయం 3వ వచనం. యెషయా 53:3. అతడు తృణీకరించబడిన వాడును, ఆయను మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించు వాడు గాను, మనుషులు చూడగొనలేని వాడు గాను, అతడు తృణీకరించబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేసుకోపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను దేవుని వలన బాధించబడిన వాడు గాను, శ్రమ నొందిన వాని గాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమమును బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి. అక్కడ చూడండి, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగొట్టబడెను, మన సమాధానమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. దేవుడి బిడ్డ, ఇది అద్భుతమైన మాట. చూడండి, he was wounded, bruised for our iniquities. చూడండి, మన అతిక్రమములను బట్టి, ఈ అతిక్రమములు
ఇనిక్విటీస్, ఇవి కేవలం మనవి మాత్రమే కాదు. ఈ అతిక్రమములు కీర్తన 51:5, కీర్తన 51:5, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యం కోరుచున్నావు, ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియజేయు. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపం పరిహరింపుము. నా పాపమును పరిహరింపుము. హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపించుము. అప్పుడు నీవు విరిగిన ఎముకలను హర్షించును. హల్లెలూయా. మీరు గమనించండి, అక్కడ ఏమంటాడంటే, నేను పాపములోనే పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించెను. నీవు అంతరంగములో సత్యమును కోరుచున్నావు, అంతర్యము నా జ్ఞానమును తెలియజేయుదు. థ్యాంక్ యూ డాడీ. చూడండి, అక్కడ దావీదు అంటున్న అద్భుతమైన మాట, ఐ వాజ్ బోర్న్ ఇన్ మై ఇనిక్విటీస్. నేను నా తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని నేను పాపినే. నేను పాపంలోనే పుట్టాను. నా బీజం పాపము. ఆదాము అవ్వ పాప చేశారు. ఇక ఈ ఆదాము అవ్వలో నుంచి పుట్టిన తర్వాత వచ్చిన ప్రతి ఒక్క వంశావళిని మనం చూస్తే వాడు పాప స్వభావంలోనే పుట్టాడు. అందుకే కయ్యూను ఏబేలును చంపాడు. కయ్యూను ఏబేలుని చంపాడు. ఈ కయ్యూను పాపపు స్వభావం కలవాడు. మీరు గమనించాలి. అటు తర్వాత అవ్వమ్మ ఆదాము వంటి ఒక మనుషుణ్ణి, ఒక కుమారుణ్ణి తను సంపాదించుకుంది. నేను యెహోవా వలన ఇతన్ని సంపాదించుకున్నాను అని ఆమె చాలా చక్కగా ఆ మాట మాట్లాడుతుంది. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. 4వ అధ్యాయం 1వ వచనం, యెహోవా దయ వలన నేను ఒక మనుషుణ్ణి సంపాదించుకొన్నాను అనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. మనిషిని సంపాదించుకుంది. దేవుడు మనిషిని తన కుమారులుగా చేశాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపములో నుంచి వచ్చిన మనిషి పాపి. ఇప్పుడు క్రీస్తు యేసు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే, ఆ పాపములో నుండి మనల్ని విడిపించి ఒక పరిశుద్ధ జనాంగంగా మనల్ని నిలబెట్టాలనుకుంటున్నాడు. హల్లెలూయా. మీరు గమనించాలి, దేవుడి బిడ్డ, ఈ యొక్క అతిక్రమము అన్నది ఎలాంటిదంటే, అది ఒక భూమి, ఒక పాపాన్ని సేద్యపరిచే భూమి. అర్థం కాదు అసలు, ఎందుకు వీళ్ళు పాపం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళు తాగుతున్నారు. అరే మరి మా నాన్న బాగా తాగి పాడైపోయాడు కదండి, మరి నేను కూడా తాగి పాడైపోవడం ఎందుకు? మరి మా అమ్మ మా నాన్న తాగుతుంటే చూసి ఎంతో బాధపడేది, మేం కూడా చాలా బాధపడ్డాం కదా, మరి ఆయన చేసిన తప్పే నేను ఎందుకు చెయ్యాలి అని మనిషి ఆలోచించట్లా. ఆయనకంటే ఈయన ఎక్కువ తాగుతున్నాడు, వాళ్ళకంటే ఇంకా ఎక్కువగా వీళ్ళు ఇంకా పాపంలో, శాపంలో జీవించే పరిస్థితిలో ఉంటున్నారు. దానికి కారణం ఏంటంటే, ద బ్రీడింగ్ గ్రౌండ్, ద సిన్ఫుల్ సీడ్. దేవుడి బిడ్డ, అసలు దాని మీద మనం పని చేయట్లేదు కాబట్టి క్రైస్తవులుగా, పరిశుద్ధులుగా, దేవుని కుమారులుగా దేవుడు మనల్ని పిలుస్తున్నాడు, కానీ మనం పరిశుద్ధతలో బ్రతకలేకపోతున్నాం. ఆయన నీతిని అనుకరించలేకపోతున్నాం. మీలాగా మేము ఉండాలి అని ఇతరుల ప్రజలు అనుకునేటట్లు మనం బ్రతకలేకపోతున్నాం. దానికి కారణం ఏంటంటే, ఇంకా శరీర బీజం మనలో నిలిచి ఉంది.
మనలో ఆత్మీయ బీజము ఎప్పుడైతే నిలుస్తుందో అప్పుడు ఆ యొక్క ఇనిక్విటీస్లో నుంచి మనం తప్పించబడతాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 18వ వచనం చూద్దాం ఒకసారి. సంఖ్యాకాండము 14:18. అతిక్రమమును పరిహరింపవాడును అపరాధి నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుడు తెచ్చిన వాడే ఉన్నాడని నీవు చెప్పిన మాట చొప్పున నా ప్రభు యొక్క బలము గణపరచబడును గాక. చూడండి అక్కడ ఏమంటున్నారండి, సంఖ్యాకాండం 14వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి 14:18 దోషమును అతిక్రమమును పరిహరింపవాడును దోషమును అతిక్రమమును పరిహరింపు వాడును అపరాధి నిరపరాధిగా ఎంచక 3-4 తరముల వరకు. చూడండి, ఆలోచించండి. 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి చూడండి. 3-4 తరముల వరకు 4 తరముల వరకు ఆ దోష శిక్ష, ఆ ఇనిక్విటీస్ అవి ఏమవుతున్నాయి? అవి బ్రీడింగ్ గ్రౌండ్ గా మారుతున్నాయి. పాపం తెలియట్లేదండి. వాస్తవానికి చాలా మందికి అర్థం కావట్లేదు. నేను ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను, బిజినెస్ లో నేను ఎందుకు ఫెయిల్ అయిపోతున్నాను, నాకు జ్ఞానం ఎందుకు ఉండట్లేదు, నేను ఇంత తెలివి తక్కువ దానిగా నేను ఎందుకు ఉంటున్నాను, నేను ఎందుకు ఈ చిన్న చిన్న పాపాల్లో శరీరాశలో నేత్రాశలో జీవితంలో పడిపోతున్నాను, నాకెందుకు ఇతరుల మీద ఒక కుళ్ళు, ఒక కుతంత్రం, ఒక కక్ష, ఒక భేదము, ఒక అసూయ, ఒక ఇన్ఫియారిటీ కాంప్లెక్స్, ఒక ఫియర్, దేవుడి బిడ్డ ఒక పిసినారితనం, ఎందుకు ఇలాంటివన్నీ నాకు ఉన్నాయి? ఎవడికి చెప్పుకోవాలి? మరి నా ఈ స్వభావాన్ని మార్చేది ఏదైనా ఉందా? ఎందుకంటే మనం స్వభావాన్ని దాచిపెడతామేమో బయటికి వ్యక్తులకు తెలియకుండా. కానీ జాగ్రత్త దేవుడి బిడ్డ, ఇదే మారాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. మారకపోతే దేవుని ధవల సింహాసనం ఎదుట లెక్కప్ప చెప్పాలి. అది మంచి పనైనా చెడు పనైనా. దేవుడి బిడ్డ, ప్రభు చిత్తం అయితే తీర్పుల కోసం మనం మాట్లాడుకుందాం. భయంకరంగా ఉండబోతుంది ఆ తీర్పు. ప్రభు వాక్యంలో అంటారు, నా ఇంటి దగ్గర నుంచి నేను నా తీర్పుని లెక్కని స్టార్ట్ చేస్తాను. త్రాసు తేల్తదా? జాగ్రత్త. ఈ అంత్య దినాల్లో, ఈ అపాయకరమైన సమయాల్లో మళ్ళీ మన జీవితాల్ని మనము కట్టుకోవాలి, సరిచూసుకోవాలి, లెక్క చూసుకోవాలి. నా యొక్క త్రాసు కరెక్ట్గా ఉందా? నేను కరెక్ట్గా ఉన్నానా? నేను దేవుడికి అంగీకారమైన జీవితంలో నేను ఉన్నానా లేనా? దానికి కారణం ఏంటి అంటే ఈ అతిక్రమములు మనము ఒప్పుకోవాలి. దేవుడి బిడ్డ, దీని రూల్ ఏంటంటే అతిక్రమమును ఒప్పుకొని విడిచిపెట్టిన వాడేమవుతాడు? వర్ధిల్లుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏదైతే చేయలేకపోతున్నావో దాన్ని చేయగలిగిన శక్తిని, సామర్థ్యతను దేవుడు ఎప్పుడు ఎవరికి ఇస్తాడు అంటే ఎప్పుడైతే ఈ అతిక్రమములను మనం ఒప్పుకొని విడిచిపెడతామో అప్పుడు వర్ధిల్లుతాం. దేశమంతా మోకాలు అయ్యాలి దేవుడి బిడ్డ. ఇదిగో వారి పాప మార్గాల్ని విడిచిపెట్టి నా తట్టు తిరిగి తాము తగ్గించుకొని నాకు మొర్రపెట్టిన ఎడలా నేను వారి ప్రార్థన ఆలకించి నేను వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. దేవుడి బిడ్డ, అతిక్రమంలో ఉంది దేశం. అతిక్రమంలో ఉన్నాము మనము. దేవుడు చెప్పిన మాట వినట్లేదు. మనకందరం వీఆర్ వెరీ బిజీ కలెక్టింగ్ నథింగ్ ఇన్ అవర్ లైఫ్స్. దేవుడి బిడ్డ, క్రైస్తవులు సైతం ఈరోజు ఎంత బిజీగా ఉన్నారంటే ఏదో డబ్బులు, ఏదో ఉద్యోగం, ఏదో డబ్బులు, ఏదో ఉద్యోగం, పిల్లలు, ఉద్యోగం, డబ్బులు 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 డబ్బులు. ఫర్ వాట్ యు ఆర్ ఎర్నింగ్ అండ్ యూ డోంట్ నో ఫర్ వాట్ యు ఆర్ ఎర్నింగ్. ప్రతిరోజు ఫోన్ మోగిపోతుంది. కారణం ఏంటి? కొడుకు, తండ్రి ఇద్దరు హాస్పిటల్లో జాయిన్ అవుతున్నారు. నాకు చెప్తున్నారు అక్కడ చూసిన వారు మొత్తం అంతా, అన్నయ్య యవనస్తులు చచ్చిపోతున్నారు, యవన కూతురు చచ్చిపోతుంది, తల్లి కూతురులు జాయిన్ అవుతున్నారు. కోవిడ్ వార్డ్గా మార్చారు కొత్తగూడెం మెయిన్ హాస్పిటల్. రోజుకొచ్చి 8 మంది చచ్చిపోతున్నారు తెలిసి లెక్కలు. ఏం జరుగుతుంది? దేవుడు ఏమి కావాలనుకుంటున్నాడు?
దేవుడు బిడ్డ ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు దేవుడు? ఇది పాపి పరిశుద్ధుడు అని కాదండి. ఇట్ ఇస్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ అన్హోలీ అండ్ హోలీ పీపుల్. దట్ ఇస్ అ మ్యాటర్ ఫర్ ద హోల్ పీపుల్. ప్రతి మనుషుల్లో నుంచి దేవుడు ఆ అతిక్రమాల్ని విడిచిపెట్టాలని దేవుడు కోరుతున్నాడు. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఎతకాలి. నెహెమ్యా ఎందుకు, దానియేలు ఎందుకు, ఎజ్రా ఎందుకు, యెర్మియా ఎందుకు? ఈ ప్రవక్తలందరూ గోను పట్ల కట్టుకొని వారి కోసం మాత్రమే కాదండి ప్రార్థన చేసింది. వారి పితరులు చేసిన పాపాన్ని కూడా వారు ఒప్పుకున్నారు. మీరు చదివారా బైబిల్ గ్రంథంలో? చాలా రెఫరెన్సులు దొరుకుతాయి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. తన అతిక్రమములను పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ఆత్మలో, ఎక్కడటండి? ఆత్మలో అండి. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడు బిడ్డ, ఈ 4 అద్భుతమైన సత్యాలను మనం గ్రహించాలి. మన స్పిరిట్లో, మన స్పిరిట్, వాట్ యు ఆర్ ఎ స్పిరిట్. ఎస్, యు ఆర్ ఎ స్పిరిట్ ఆఫ్ గాడ్. నువ్వు ఆ దేవుని యొక్క అక్షయ బీజానివి. దేవుడు బిడ్డ, నువ్వు వాటిని, ఆ ఇనిక్విటీస్ని మనం వదిలిపెట్టుకోవాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. మనము మన ఆత్మలో ఆ దేవుని వైపు చూడగలగాలి. నిర్దోషిగా ఏంటట? ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. దేవుడు బిడ్డ, వాట్ ఈస్ అ వండర్ఫుల్ వర్డ్ అండి. ఎంత లోతుగా మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. ఎంత లోతుగా మన జీవితాన్ని మనం ప్రభు వైపు మనం తిప్పుకోవాలి. ఎంత క్షుణ్ణముగా మన జీవితాన్ని దేవుడి ఎదుట నిర్దోషిగా మనం ఎంచబడుతున్నామా? మనం పరిశుద్ధులుగా ఎంచబడాలి. మన అతిక్రమములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. దేవుడి బిడ్డ, మనయే కాదు, మన పితరులు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యేసు క్రీస్తు మీద అతిక్రమములు వేయబడ్డాయి. ఆ అతిక్రమాలని మనం నోరు తెరిచి ఒప్పుకొని, ప్రభువా తండ్రి, నా పితరులు నేను చేసిన ప్రతి పాపాన్ని, ప్రతి అతిక్రమాన్ని నేను ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాం ప్రభా తండ్రి దేవా. అయ్యా, నా యొక్క నిర్దోషత్వం నీలో ఉంది ప్రభా తండ్రి దేవా. నైనా మమ్మల్ని కడగండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి, మమ్మల్ని పవిత్రపరచండి ప్రభా తండ్రి దేవా. ఇదిగో మా యొక్క వ్యాధిని నువ్వు భరించిన దేవుడు. అవును దేవుడు బిడ్డ, ఎవరు స్వస్థత పొందుతారు తెలుసా? ఎవరైతే మొట్టమొదటి తన అతిక్రమానికి పరిహారం పొందుతాడో అప్పుడు స్వస్థత వస్తుంది. అతిక్రమం క్షమించబడాలి. దేవుడు బిడ్డ, 2 తిమోతి 2వ అధ్యాయం 25-26 వచనాలు మనం చూస్తే, థ్యాంక్ యూ జీసస్ గాడ్. తిమోతికి రాసిన 2వ పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, థ్యాంక్ యూ జీసస్ గాడ్, 25వ వచనం. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున స్థిరపట్టిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని మేల్కొందరేమో అని ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను సహించువాడుగాను ఉండవలెను. చూడండి ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు. సత్య విషయమై అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారు మనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వారి ఇరులో నుండి తప్పించుకొని మేలుకొందరేమో అని యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికంతో శిక్షించుచు జగడమాడక అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను కీడును సహించువాడుగాను ఉండవలెను. అంత్య దినములలో అపాయకరమైన కాలము వచ్చునని తెలుసుకొనుము. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. అపాయకరమైన కాలంలోకి వచ్చేసాం. మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు,
బింకములాడువాడు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేష్యులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఉందురు. ఇట్టి వారికి విముఖుడు అయి ఉండు. దేవుడి బిడ్డ ఎంత అద్భుతమైన మాటలు మాట్లాడుతున్నారండి పౌలు భక్తుడు. ఆ లిస్టు చాలా పెద్ద లిస్ట్ ఉంది. అలాంటి చూసినప్పుడు మనకు వెంటనే ఎదుటోడు కనబడతాడు. అన్నిటికంటే ఫాస్ట్గా పరిగెత్తేది మనకు గుర్తుకొచ్చేది గుర్రం. దేవుడి బిడ్డ అన్నిటికీ అసహ్యమైంది మనకు గుర్తుకొచ్చేది పంది. ఇలా ఒక మాట మాట్లాడుతున్నప్పుడు మనకు ఒక్కొక్క చిత్రాలు మన కళ్ళ ముందు కనబడతాయి. వాస్తవానికి ఇలాంటి చదువుకుంటున్నప్పుడు మొట్టమొదట మనకి మనం కనబడాలి చిత్రంలో. నేను ఇలా ఉన్నానా, నా స్థితి ఇలా ఉందా, నా పరిస్థితి ఇలా ఉందా, లేదా నేను దేవుడికి ఇష్టంగా, అంగీకారంగా, యోగ్యంగా, అర్హంగా, దేవుడికి మెప్పు కలిగించేవాడిగా నేను ఉన్నానా, నాకు నీతి క్రియలు నేను చేసేవాడిగా ఉన్నానా, లేనా? ఈ అంత్య దినాల్లో మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన సమయంలో మనం ఉన్నాం. దేవుడి బిడ్డ, మనం ఎప్పుడైతే దేవుడి ఎదుట మౌనంగా ఉంటూ ఆ దేవుడి దగ్గర మనం ఒప్పుకొని విడిచిపెడతామో, ఆ లోతుగా మనలో ఉన్న గాయాల్ని ఆయన కడతాడు, ఆయన మాన్పుతాడు. ఆ దేవుడు మన అతిక్రమాల్ని తీసేసి మన ఆత్మలో గమనించాలి. ఎక్కడ? మన ఆత్మలో ఏ కపటము లేని పరిశుద్ధమైన ప్రజలుగా దేవుడి ఎదుట మనం ఉండాలి. అలాంటి మంచి అక్షయ బీజమైన వ్యక్తులుగా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. దేవుడి బిడ్డ, అవును, ఎప్పుడైతే మనము అటు రీతిగా ఉంటామో అప్పుడు మాత్రమే ప్రస్తుతము కంటే ఇంకా భయంకరమైన దినాలు రాబోతున్నాయి. వాటిలో మనము తప్పించబడతాము, దేవుడి చేత పోషించబడతాము, దేవుడి చేత పాలించబడతాము, నడిపించబడతాము. ఇది మాత్రం సత్యం. మనం గ్రహించాలి. దేవుడి బిడ్డ గ్రహించాలి. అబ్రహాము వెళ్ళారు కరువులో, ఇసాకు వెళ్ళారు కరువులో, యాకోబు వెళ్ళాడు కరువులో. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము, ఆ అబ్రహామే తప్పలేదు కరువు. మరి నీకు నాకు కరువు లేకుండా ఎలా జీవిస్తాం? కరువు ఉంటుంది, గుర్తుపెట్టుకో. కానీ అబ్రహాముకు తోడైన దేవుడు నీకు నాకు తోడై ఉండబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఎటు రీతిగా ఇసాకు కరువులో ఉన్నప్పటికీ ఆ కరువులో సైతము నూరంతల ఫలాన్ని దేవుడు అనుగ్రహించాడో, నీ జీవితంలో నువ్వు ఎప్పుడైతే ప్రార్థనతో విశ్వాసము ద్వారా వాక్యాన్ని ఒప్పుకుంటూ ప్రభు సన్నిధిలో నువ్వు విత్తే జీవితంలో నువ్వు ఉంటావో దేవుడి బిడ్డ, నువ్వు నూరంతల ఫలాన్ని నీ యొక్క కుటుంబ పక్షాలను కోయబోతున్నావు. దేవుడి బిడ్డ, ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. కరువులో నీకు గుర్తుకు రావాల్సింది ఒక విషయం. అది ఏంటంటే, నా పక్షాన దేవుడున్నాడు. అదేంటంటే, నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. అదేంటంటే, నా దేవుడు నా తోడున్నాడు, నా వెన్ను తట్టాడు, నన్ను నడిపిస్తున్నాడు. దేవుడు బిడ్డ, నువ్వు గమనించాలి. ఏదైతే పాపము చేసిన తర్వాత దేవుడు అవ్వకి ఒక శాపాన్ని ఇచ్చాడు ఆదికాండంలో. ఏమంటాడంటే, నీకును నీ సంతానానికి, ఈ యొక్క సర్ప సంతానానికి నేను శత్రుత్వాన్ని పెడతాను. ఎవరికి శత్రువు? మనం ఆలోచిస్తే లోతుగా
నీ శరీరానికి నీ ఆత్మకే శత్రుత్వం, నీ మనసుకి నీ శరీరానికే శత్రుత్వం. నీవు శరీరంగా ఉన్న నీవు ఆత్మ సంబంధంగా నువ్వు మారినప్పుడు ఆశీర్వాదాలు నువ్వు కోస్తావు. గమనించాలి దేవుడు బిడ్డ. ఆ యొక్క వ్యక్తి యాకోబు కోసం ఆలోచించినప్పుడు నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు యాకోబు. ఎలా సాధ్యం అండి ప్రభువును వెంబడించడం? వాళ్ళందుకే గొప్పోళ్ళు అయ్యారు. ఎలాగ విశ్వాసపు తరంలోకి వాళ్ళు వచ్చారు అంటే, ఒక గొప్ప సాక్షి మేఘంగా వారు ఉన్నారు. మనం వెళ్ళి వారితో కలవాలి, ఒక సంపూర్ణతలోకి మనం రావాలి అంటే వారు మనకి చూపించిన జీవితాన్ని మనం అనుకరించాలి. ఎక్కడ ఆగిపోలేదు వాళ్ళు. వారి విశ్వాసపు యాత్రలో వారు ఎక్కడ ఆగలేదు. తునుకుంటారు, బెనుకుంటారు, కానీ మళ్ళీ కొనసాగించారు. దేవుడి బిడ్డ, కరువు వచ్చింది యాకోబుకి. కరువు వచ్చిన తర్వాత యాకోబు తన కుమారులను పిలిచి అంటున్నాడు, అయ్యా ఐగుప్తు దేశానికి వెళ్ళండి, మన దగ్గరున్న వాటిని అమ్మి ధాన్యాన్ని తీసుకొని రండి, మనం తిందాం. ఎవరున్నారు? ప్రభు నాతో గడిచిన వారం మాట్లాడారు ఈ మాటలు. ఎవరున్నారు? యాకోబు. ఎవరున్నారయ్యా ఐగుప్తు సింహాసనం మీద? యాకోబుకు తెలీదు. ఐగుప్తు సింహాసనం మీద తన శరీరము, తన రక్తము, తన వారసుడైన తన కుమారుడు కూర్చున్నాడు. హల్లెలూయా! వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. ఎవరున్నారు? యాకోబుకు తెలీదు. తన కుమారుడు, తన ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తన స్వాస్యము హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, తన రక్తము, తన శరీరము, తన బలము, థ్యాంక్ యూ డాడీ, తన కోరిక, తన దర్శనము, తన మొదటి ప్రేమ, ఎస్ తన మొదటి ప్రేమ. దేవుడు బిడ్డ, ఆశ్చర్యపోతావా మాటకి. ఎవరు యోసేపు? రాహేలు కుమారుడు కాదా? రాహేలు ఎవరు? యాకోబు మొదట ప్రేమించిన వ్యక్తి కాదా? 14 సంవత్సరాలు ఊడిగం చేశాడు. దేవుడి బిడ్డ, తన మనసులో, తన మదిలో, హృదయలో ఉన్న కుమారుడు యోసేపు. తన కలల రాకుమారుడు యోసేపు. తన భవిష్యత్తు యోసేపు. చిన్నవాడు అయినా తన వాగ్దానాలు, తన ఆశీర్వాదాలు, తన దైవ దర్శనాల్ని నెరవేర్చేవాడు ఇతడే. ఎందుకంటే వీళ్ళందరూ శరీరం మూలంగా ముందుకు పుట్టారు, కానీ ఆత్మలో మొట్టమొదటి నుంచి చిత్రీకరించబడిన వాడు, దేవుని తన మనసులో ఉన్నవాడు మాత్రము యోసేపు. లేవి కాదండి, లేవి కాదు, యోసేపు. మిగతా వారు ఉన్నారు, కానీ అందరికంటే ఎక్కువగా తన హృదయలో, మదిలో ఎవరున్నారంటే యోసేపు ఉన్నాడు. కానీ పాపం యాకోబుకి తెలీదు తన కుమారుడే అక్కడ కూర్చున్నాడని. బాధపడ్డాడు, బలహీనపడ్డాడు, ఏడ్చుకుంటా వెళ్ళాడు. ఆలోచించి ఒకసారి, మరి ఈరోజు ప్రపంచాన్ని ఏలుతుంది ఎవరు? మన యేసయ్య కాదా? ప్రపంచాన్ని పోషిస్తుంది మన దేవాది దేవుడు కాదా? ఆకాశ నక్షత్రములను పేరు పెట్టి పిలిచివాడు ఆయన కాదా? సముద్ర తరంగంలో ఇసుక రేణువులతో ఆనకట్ట వేసిన వాడు ఆయన కాదా? ఇదిగో చనిపోయిన మృతులను మాత్రం సైతము సజీవులుగా తిరిగి లేపిన వాడు ఆయన కాదా? దేవుడు బిడ్డ, ఇదిగో మరణమా నీ ముల్లెక్కడా అని అడిగిన వాడు ఆయన కాదా? ఇదిగో ఆకాశము నాది, భూమి నాది అని చెప్పిన వాడు ఆయన కాదా? ఇదిగో థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ మాస్టర్ లార్డ్, ఆ గొప్ప దేవుడు, ఆ సార్వభౌముడు, ఆ సత్యవంతుడు, ఆ సంపూర్ణుడైన క్రీస్తు ఆయన తండ్రి కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు కదా. అలనాడు యాకోబుకు తెలియని సత్యం ఈరోజు నీకు నాకు తెలుసు. కానీ యాకోబు కంటే బలహీనంగా మనం ఉన్నాం. కారణం ఏంటంటే ప్రత్యక్షత లేకపోవడం. సంతోషించు, నా పోషకుడు సజీవుడు. హల్లెలూయా!
నా విమోచకుడు సజీవుడు. థ్యాంక్ యూ జీసస్ గాడ్. ఓ యోబు అంటున్నాడు, నా శరీరము చీకిపోయినను, నేను బలహీనపరచబడినను, నేను చనిపోయినను, నేను కనులారా నా విమోచకును నేను చూడబోతున్నాను. ఎందుకంటే అతను నన్ను విడిచిపెట్టడు, అతను నన్ను లేవనెత్తుతాడు, అతను నన్ను నిలబెడతాడు, అతను నన్ను వాడుకుంటాడు. దేవుడు బిడ్డ, ఈ ఆరాధనలో నీ పోషకుడు నీ దేవుడైన యెహోవా, ఆ యేసయ్య తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. నిన్ను మరణానికి అప్పచెప్పడు, నిన్ను అప్పులకు అప్పచెప్పడు, నిన్ను వ్యతిరేకతలకు అప్పచెప్పడు, నిన్ను శరీర బలహీనతలకు అప్పచెప్పడు. నీ పితృ పారంపర్య ఆచారాల్లో నుంచి, స్థలాల్లో నుంచి దేవుడు బిడ్డ, ఇదిగో ప్రాంతాల్లో నుంచి వచ్చిన ఆ పాపానికి, శాపానికి దేవుడు నిన్ను విడిచిపెట్టడు. ఈ ఆదివారపు ఆరాధనలో వాటన్నిటిలో నుంచి ప్రభు నిన్ను విడిపించబోతున్నాడు. వాటన్నిటిలో నుండి ప్రభు నిన్ను విడిపించి నిన్ను గొప్ప చేయడం మొదలు పెట్టబోతున్నాడు. ఇదిగో ఆ అతిక్రమముల్ని, ఆ ఫెయిల్యూర్స్ ని, లేదా దేవుడు బిడ్డ ఆ అన్సక్సెస్ఫుల్ లైఫ్ ని, ఇదిగో నువ్వు పోరాడుతున్నావు కానీ గెలవలేకపోతున్నావు, నువ్వు పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నావు, బ్రతకలేకపోతున్నావు, ఇదిగో ఆలోచనలో, తలంపులలో నువ్వు ఇంకా అనుదినం దిగజారిపోతున్నావేమో. కానీ దేవుడు బిడ్డ, నా యేసు ఈ ఉదయకాలపు ఆరాధనలో నిన్ను లేవనెత్తబోతున్నాడు. నా యేసు నిన్ను బలపరచబోతున్నాడు. దేవుడు బిడ్డ, ఇదిగో నీ స్థానాన్ని ఆయన తీసుకొని ఆయన స్థానాన్ని నీకు ఇస్తున్నాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు రీపొజిషన్ యూ. God is going to re-establish you. ఆ దేవుడు నిన్ను నిలబెట్టబోతున్నాడు. తన స్థానంలో నిన్ను నిలబెట్టబోతున్నాడు. థ్యాంక్ యూ మాస్టర్ లార్డ్. ఆయన సమకూర్చబోతున్నాడు. బాధపడకు, కృంగిపోకు. బియ్యం అయిపోతున్నాయి, ఉప్పు పప్పులు అయిపోతున్నాయి, నేను డబ్బులు ఎలా కడతాను, నేను అప్పులు ఎలా కడతాను, అది నీ సమస్య కాదు. నీ పోషకుడు నీ దేవుడు, గుర్తుపెట్టుకో. ఆయన హస్తము కుర్చ కాలేదు. ఓ థ్యాంక్ యూ డాడీ. విననేయడానికి ఆయన చెవులు మందము కాలేదు, ఎనేయడానికి ఆయన చేతులు కుర్చ కాలేదు అని వాక్యం సెలవిస్తుంది. దేవుడు బిడ్డ, ఆ దేవుడు నిన్ను తన బీజముగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు, తన ప్రజగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ, గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. గాడ్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యూ. మనల్ని, ఆ ప్రభువుని దేవుడు బిడ్డ, అవును, ఇదిగో దేవుడు అంటున్నాడు ఆ యెషయా గ్రంథంలో, చూడు ఆ భూమి మీద చీకటి కమ్ముకుంది, కటిక చీకటి కమ్ముకుంది, కానీ దేవుడు బిడ్డ నీ మీద నా మీద వెలుగు ఉదయిస్తుంది. హల్లెలూయా. నీ మీద నా మీద వెలుగు ఇస్తుంది. నీ మీద నా మీద అంటే సార్వత్రిక సంఘం మీద, క్రీస్తు బిడ్డల మీద థ్యాంక్ యూ డాడీ, క్రీస్తు సంఘము మీద దేవుడు ఆయన ప్రకాశిస్తున్నాడు. దేవుడు బిడ్డ, నాట్ ఎ డినామినేషన్ బ్యారియర్. ఐఎమ్ సేయింగ్ యూ, ఎందరైతే ఆయన నామమందు విశ్వసించారో వారందరికీ ఆయన కుమారులకు దేవుడు అధికారాన్ని ఇస్తున్నాడు. దేవుడు బిడ్డ, బాధపడకు, కృంగిపోకు, దిగజారిపోకు, ఇంకా లేదు అనుకోకు. దేవుడు బిడ్డ, ఒక్కసారి జ్ఞాపం చేసుకో. వాక్యం ఎంత సత్యం అండి. ఆ యేసయ్య తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఆయన ఏడుస్తున్నాడు. దివారాత్రములు ఆయన ఏడుస్తున్నాడు. నీ పక్షాన, నా పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. ఇదిగో విననెల్లని ప్రజల వైపు దినమెల్లా అతని చేతులు చాచి పిలుస్తున్నాడు. బిడ్డ, నాకొక్క అవకాశం ఇస్తావా, నీ జీవితాన్ని నేను కడతాను. బేటా, నాకొక్క అవకాశం ఇస్తావా, నీ జీవితాన్ని నేను నిలబెడతాను. బేటా, నాకు ఒక్క అవకాశం ఇస్తావా, నేను నిన్ను సక్సెస్లోకి తీసుకెళ్తాను. బేటా, నాకు ఒక్క అవకాశం ఇస్తావా, నన్ను నేను నీ ఎడల కనపరుచుకుంటాను అని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడు బిడ్డ, విధి కాల ఆరాధనలో ఆ యొక్క అక్షయ బీజముగా నన్ను మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. వాక్యమైన దేవుడు, ఆ గొప్ప దేవుడు ఆ దైవత్వాన్ని నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు బలహీనరాలు కాదమ్మా బేట, నువ్వు బలహీనరాలు కాదు. నువ్వు అనుకోవచ్చు, ఐఎమ్ ఎంప్టీ. నో, యు ఆర్ నాట్ ఎంప్టీ. నువ్వు ఖాళీవి కాదు. గుర్తుపెట్టుకో, నీలో నుండి జీవజల నదులను ప్రవహింప చేస్తాను అన్నవాడు సత్యవంతుడు. ఆయన అబద్ధం ఆడడానికి నరుడు కాదండి. ఆయన మాట ఇచ్చి తప్పడానికి మనిషి కాదండి. ఇదిగో రాజును నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలో. ఆ యేసు వైపు ఒక్కసారి చూడు. ఈ ఆరాధనలో నన్ను నీ అక్షయ బీజముగా మార్చయ్యా, నన్ను నీ అక్షయ బీజమైన వాక్యంగా మార్చు ప్రభువా. అవును దేవుడు బిడ్డ, ఆ దేవుడు నీలో నుండి ఆ పాపపు బీజాన్ని తీసేసి, నాలో నుండి ఆ పితృలు, ఆ తాత ముత్తాతల్లో నుంచి వస్తున్న ఆ చెడ్డ గుణాన్ని, ఆ చెడ్డ లక్షణాలని, ఆ చెడ్డ ఆ జెనెటిక్
జెనెటిక్ కోడ్ని, యా scientifically speaking, the God is going to take out that genetic code that you are carrying from your forefathers, and God is going to replace that genetic code with the genetic of Jesus Christ. Amen. ఆ యేసు ప్రభు వారి యొక్క ఆ జీన్స్ ని నీలో ఇంప్లాంట్ చేస్తున్నాడు. Amen. That is God is going to implant. That is God is going to implant in you. దేవుడి బిడ్డ, నువ్వు ఆ అతిక్రమములను విడిచిపెట్టి, థ్యాంక్ యూ డాడీ, నేను నీలోకి రావడానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభా, నేను నీలో బ్రతకడానికి ఇష్టపడుతున్నాను దేవుడు బిడ్డ. ఆ దేవుడు ఎంత అద్భుతమైన మాట అంటున్నాడు తెలుసా? ఆయనే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించును. ఆ దేవుడు ఎంత అద్భుతమైన కార్యాన్ని, థ్యాంక్ యూ జీసస్ గాడ్, వి ప్రైజ్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆ దేవుడు నిర్గమాకాండము 30 నిర్గమాకాండం 30 ఆయన మాట్లాడుతూ దేవుడు బిడ్డ అంటున్నాడు, అండ్ ద లార్డ్ దై గాడ్ విల్ సర్కంసైజ్ దై హార్ట్ and the heart of thy seed to love the Lord thy God with all thy heart and with all thy soul and with thou mayest live. Thank you Holy Spirit Lord. ఆ దేవుడు ఎంత అద్భుతమైన నిర్గమాకాండం సాక్ష్యము మందసం ముద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనముల మీద కరుణాపీఠం ఎదుట నీవు దాన్ని ఉంచవలెను, అక్కడ నేను నిన్ను కలుసుకొందును. 6వ వచనం అండి, ద్వితీయోపదేశ కాండము 30 మరియు నీవు బ్రతుకుటకై నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ ఆత్మతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించినట్లు నీ దేవుడైన యెహోవా తనకు లోబడుటకు నీ హృదయమునకు నీ సంతతి వారి హృదయమునకు సున్నతి నగా ఆయన పొందిన దెబ్బలు చేత, స్ట్రైప్స్, వాట్ ఇస్ స్ట్రైప్స్, లోతుగా చీల్చబడి, లోతుగా తెగబడి. దేవుడి బిడ్డ, ద్వితీయోపదేశకాండం 30 ద్వితీయోపదేశకాండం 30 ఆ ప్రభువు ఎంత అద్భుతమైన మాట్లాడుతున్నాడంటే, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లో. ఆశీర్వాదమును శాపమును నేను ఎదుట ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు. చాలు చూడండి, 36 కూడా మనం చూస్తే, నువ్వు బ్రతుకుటకై మరియు నీవు బ్రతుకుటకై దో మే లివెస్ట్. నువ్వు బ్రతకాలి అంటే నేను నీ హృదయంలో నేను సున్నతి చేస్తాను, నీ హృదయాన్ని బ్రేక్ చేస్తాను, లోతుగా గాయం చేస్తాను. దేవుడి బిడ్డ, మారు మనస్సు అన్నది 100% నీడెడ్ అండి. పశ్చాత్తాపం అన్నది 100% నీడెడ్. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టడం అనేది 100% నీడెడ్. లేదు అంటే ఈ హృదయములో గనక అతిక్రమాల్ని ఒప్పుకోకుండా, అంటే ఎలాగంటే పైన ట్రిమ్మింగ్ లాగా చేసుకొని వదిలేసాం అనుకోండి, వేరు ఉండిపోద్ది. బయటికి భక్తి గలవారమై లోపల శక్తిని ఆశ్రయించలేం. నీ శరీరం ఏమో లెగిసి నిన్ను ప్రార్థన చేయనీదు, నీ ఆత్మేమో లెగు ప్రార్థన చేయి అంటది. నీ మనసు చర్చిలో ఉన్నప్పుడు దైవ నియమానికి, చర్చి బయటకు వచ్చిన తర్వాత డబ్బుల నియమానికి. డబ్బులుంటే చాలు, ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితికైనా ఒక మనిషి వెళ్ళిపోతాడు. ఈరోజు ఈ లోక పరిస్థితి అంతే. సుఖపడాలి, దానికి మించి వేరే తాత్పర్యం ఏమీ దొరకట్లేదు. దేవుడి బిడ్డ, ఎంతమందికి ఆలోచన ఉంది అసలు, అయ్యా నా జీవితం పట్ల నీ ప్రణాళిక ఏంటి? నీ సింహాసనం ఎదుట నేను నిలబడాలా, లేదా నిలబెట్టకుండా నన్ను బయటికి వెళ్ళిపోవాలా? మరి నేను నీ చిత్తాన్ని నెరవేరుస్తేనే కదా నేను పరలోకానికి ఎక్కిపోగలుగుతాను. ఎంతమంది అసలు ఆలోచిస్తున్నారు? అసలు దేవుడి చిత్తం ఏంటి నా పట్ల, దేవుని ప్రణాళిక ఏంటి, దేవుని ఏర్పాటు ఏంటి? యాజ్ ఐఎమ్
యామ్ ఐ లివింగ్ ఏ పర్పస్ డివైన్ లైఫ్? నేను దేవుడి చిత్తాన్ని నెరవేర్చే జీవితంలో జీవిస్తున్నానా? నేను దేవుని దర్శనాన్ని నెరవేర్చే జీవితంలో జీవిస్తున్నానా? లేకపోతే ఏదో బ్రతుకుతున్నానులే అన్నట్టు బ్రతుకుతున్నానా? దేవుడు అంటున్నాడు, నీవు బ్రతుకున్నట్లు నీ హృదయంలో సున్నతి చేయబడు. తద్వారా నువ్వు దేవుడైన యెహోవాను ప్రేమిస్తావు. సున్నతి చేయబడకపోతే నువ్వు ప్రేమించలేవు. నిబంధనలోకి వచ్చి నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. దేవుడి బిడ్డ, అది దేవుడే నీ హృదయాన్ని కొయ్యాలి. దేవుడే ఆ పశ్చాత్తాపాన్ని తీసుకురావాలి. దేవుడే ఆ మారు మనసును మనలో కలుగ చేయాలి. అప్పుడు మాత్రమే మనము ఆ దేవుళ్ళలో మనం మార్చబడతాం. దేవుడి బిడ్డ, అవును, ఇగో మంచి విత్తనము, అది దేవుని రాజ్య సంబంధమైనదిగా దేవుడు మనల్ని చూస్తాం. మత్తయి సువార్త 13:38-43 చాలా ఎక్కువ సబ్జెక్టు, కానీ అంటాడు, మంచి నేలను పడిన మంచి విత్తనం నూరంతలుగా ఫలించింది. మంచి విత్తనములు రాజ్య సంబంధులు, అదే గురువులు దుష్టి సంబంధులు, అది వాటిని విత్తిన శత్రువు అపవాది, కోత యుగ సమాప్తి, అది కోత పోయేవారు దేవదూతలు. ఆమేన్. గురువులు ఎలాగ కూర్చోబడి అగ్నిలో కాల్చి వేయబడును, అలాగే యుగ సమాప్తి అందు జరుగును. మనిషి కుమారుడు తన దూతలను పంపును, వారు ఆయన రాజ్యముల నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడుపును పండు కొరుకుటను ఉండును. అప్పుడు నీతిమంతులు తమ తండ్రి రాజ్యములో సూర్యుని వలె తేజరిల్లుదురు. హల్లెలూయా, 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 హల్లెలూయా. You read that word. The good seed are the children of the kingdom of God. The good seed. అందుకే బాప్తిసం ఇచ్చి యోహాను అక్కడ బాప్తిసం ఇస్తున్నప్పుడు సద్దుకైలు పరిసయ్యులు వచ్చి చూస్తా ఉంటారు. ఏంట్రా బాబు, మారు మనసు తగినట్టు ఫలించాలా ఏంటి? మారు మనసుకు తగినట్టు మేము బాప్తిసం తీసుకోవాలా ఏంటి? మేము మారు మనసు పొందాలా ఏంటి? మేము మళ్ళీ బాప్తిసం తీసుకోవాలా? అదేంటి, మా తాత ముత్తాతలప్పుడే మాకు చిలకరింపు బాప్తిసం ఇచ్చారు కదా, నరకానికి వెళ్ళిపోతారు, జాగ్రత్త. మారు మనసు నిమిత్తము దేవునికి అంగీకారమైన దుఃఖం నీలో కలగాలి. నీ హృదయం అనే వస్త్రాలను నువ్వు చింపుకోవాలి. 2-3 రోజులు కనీసం నువ్వు ఆ ప్రభు సన్నిధిలో ఏడ్చి పశ్చాత్తాపం చెంది, నా పాపాలను నాకు కనపరుచు ప్రభువా అని ఏడ్చి మొర్రపెట్టి, ఆ నీ ఏడుపు దేవుడికి అంగీకార యోగ్యంగా అయితే అప్పుడు నీకు మారు మనసు వస్తుంది. లేకపోతే ఏదో బుడుక్కుమని మునిగినంత మాత్రాన రాదు. ఇట్ ఈస్ నాట్ ఏ రిలీజియస్ రిచువల్ రిపెంటెన్స్. ఇట్ హ్యాస్ టు బి పేడ్. దేవుడి బిడ్డ, నీ కన్నీటి ద్వారా నువ్వు పాపాన్ని ఒప్పుకోవడం బట్టి మాత్రమే నువ్వు పొందుకుంటావు పశ్చాత్తాపం వలనే నీకు మారు మనసు. ఒకడు హృదయం మందు విశ్వసించి నోటి ద్వారా ఒప్పుకోవడం బట్టి వాడు రక్షించబడతాడు అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు దేవుడని. దేవుడి బిడ్డ, ఆ యొక్క దైవరాజ్య సంబంధంగా మనం అవ్వాలి. అందుకే చూసాం కదా, మనం యోహాను సువార్త 3:5-8 మనం చూస్తే, మనము దేవుడి మూలంగా పుడితే ఎలా ఉంటదో ఒకసారి చూడండి. వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. దేవుడి బిడ్డ, ఒక విషయాన్ని మనం గ్రహించాలి. మనం బాప్తిసం తీసుకున్నాం, మంచిది. దేవుడి వాక్యానికి లోబడి జీవిస్తున్నాం, చాలా చాలా మంచిది. ప్రార్థన చేస్తున్నాం, మంచిది. కానీ దేవుడి బిడ్డ, మన ముందున్న టార్గెట్ ఏంటో తెలుసా? మనము దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతున్నామా లేదా? మనం దేవుడి ఆత్మచేత మనం నడిపించబడుతున్నామా లేదా? ఎందరైతే నా ఆత్మచేత నడిపించబడతారో వారు అందరూ నా కుమారులగుటకు నేను వారికి అధికారం ఇచ్చాను. దేవుని ఆత్మచేత నువ్వు నడిపించబడుతున్నావా లేదా? మనం పరీక్షించుకోవాలి. నేను ఆత్మ బాప్తిసం కొరకు నేను సిద్ధపడాలి. మన పోరాటం అదండి. మనం దేవుడి ఆత్మచేత నడిపించబడాలి. దేవుడితో ఒక వ్యక్తిగతమైన అన్యోన్యమైన సహవాసంలోకి మనం రావాలి. మనం హృదయమందు సున్నతి చేయబడిన వారిగా దేవుడే అక్షయ బీజంగా మనం మారాలి. అందుకే ఆయన అంటే ఏమంటాడంటే, మీరు సర్పసంతానము, మీరు పాము పిల్లలు అంటున్నాడు బాప్తిసం ఇచ్చి యోహాను. దేవుడి బిడ్డ, మనం దేవుని బిడ్డలమా? వారు పాము పిల్లలు అంటే వాళ్ళు ప్రపంచంలోనే నిష్ఠా గరిష్ఠులైన యూదా జనాంగము అండి. యూదులైన ప్రజలండి. దేవుని యొక్క ఆలయాల్లో ఉంటున్న వారు చచ్చిపోయిన శవం దగ్గరికి వెళ్ళి ముట్టుకోరు 14 రోజులు. దేవుడి బిడ్డ, ఇదిగో వారు అసహ్యమైన వాటిని తినరు. కానీ అలాంటి వారి కొరకు చెప్తున్న మాట ఏంటంటే, ప్రవక్త అయిన యోహాను చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో సర్పం
సంతానంగా మీరున్నారు. దేవుని ప్రజగా మీరు లేరు. ఎందుకంటే వేషధారణ జీవితము దేవుడికి అసహ్యం. దేవుడికి అతి ఎక్కువ అసహ్యమైంది ఏంటో తెలుసా? వేషధారణే. గుర్తుపెట్టుకోండి. వ్యభిచారులను కూడా క్షమించి ప్రేమించే దేవుడు బిడ్డ. మనం ఎవరి బీజంగా మనం ఉన్నాము అన్నది మనం గమనించాలి. ఇదిగో దేవుడు ఆత్మలో నుంచి పుట్టినవాడు, శరీరంలో నుంచి పుట్టినవాడు అని మనం గమనించాలి. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు కృపకే గాని ధర్మశాస్త్రముకు లోనైన వారు కారు గనక పాపము మీ మీద ప్రభుత్వం చేయదు. ఆమేన్. నువ్వు ఎప్పుడైతే కృప మీద ఆధారపడతావో పాపం నీ మీద ప్రభుత్వం చేయదు. దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకో. కృప లేకపోతే, కృపలో మనము ఇమిడి ఉండకపోతే, కృపలో మనం దేవుడి దగ్గర తల ఉంచుకొని, అయ్యా నా శక్తి కాదు, నా యుక్తి కాదు, నా బలము కాదు, నా భక్తి కాదు, నా పరిశుద్ధత కాదు, నీ కృప తప్ప వేరొకటి లేదు ప్రభా అన్నవాడు మాత్రమే పరలోకం వెళ్తాడు. దేవుడి బిడ్డ గుర్తుపెట్టుకో, ఇది 100%. లేకపోతే తీర్పులోకి వెళ్ళిపోతారు. దేవుడి బిడ్డ 16వ వచనం నుంచి 23వ వచనం వరకు మనం చదివితే ఆ రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయంలో అద్భుతమైన సత్యాలని అక్కడ మన కొరకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకొందురో అది చావు నిమిత్తముగా పాపమునకే గాని నీతి నిమిత్తముగా విధేయతకే గాని దేనికి మీరు లోబడతారో దానికే దాసులవుతారని మీరు దేనికి లోబడతారో దానికి దాసులు అవుతారు. కృపకు లోబడతారా? జీవము లో మీరు జీవిస్తారు. దేవుడి వాక్యం అలా వెళ్తుంది దేవుడి బిడ్డ. అందుకే మనం మీ తర్వాత ఇంట్లో మీరు ఈ రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి 23వ వచనాలు, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 22 నుంచి 25 వచనం, రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 22 నుంచి 25వ వచనం, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. దయచేసి ఈ 3 మీరు చదివితే మీకు అర్థమవుతుంది. నువ్వు దేనికి లోబడతావో అది నీ మీద ప్రభుత్వం చేస్తుంది. నువ్వు ఆత్మలో ఉంటే ఆత్మ నిన్ను ఏళ్తుంది. నువ్వు శరీరంలో ఉంటే శరీరం నిన్ను ఏళ్తుంది. నువ్వు కృపలో ఉంటే కృప నిన్ను ఏళ్తుంది. నువ్వు వాక్యంలో ఉంటే వాక్యం నిన్ను ఏళ్తుంది. దేవుడు బిడ్డ, ఇదిగో ఆ యొక్క వాక్యంలో ఆ ఆత్మ ద్వారా జీవింపచేయును. దేవుడు బిడ్డ, ఆ మొదటి ఆదాము వల్ల పాపం ఎలాగైతే వచ్చిందో అలాగే చివరి ఆదామైన క్రీస్తు వల్ల మనం బ్రతుకుతున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 22. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికించబడుదురు. అది ఆలోచించు. ఆదామును బట్టి ఎలాగైతే పాపము, అతిక్రమము తాత ముత్తాతల నుంచి సంక్రమించి అందులో ఉన్నామో, అందులో చచ్చిపోతున్నామో, అలాగే క్రీస్తులోకి రాగలిగితే క్రీస్తులో అందరూ జీవింప చేయబడుదురు అంటున్నాడు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. 15:45. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను. జీవింపచేయు ఆత్మ ఆయను. ఆ కడపటి ఆదామైన క్రీస్తులో మనము బ్రతకాలి. ఆ దేవుడు మనల్ని తిరిగి బ్రతికిస్తున్నాడు. కమ్ బ్యాక్ టు లైఫ్ అంటున్నాడు. యూ విల్ లివ్ అగైన్. నువ్వు ఆ యేసులో నేను బ్రతికించడానికి ఆ దేవుడు అంటున్నాడు. దేవుడు బిడ్డ, ఇదిగో ఆ యొక్క లైఫ్, ఇట్స్ ఎ జర్మినేటింగ్, ఇట్ ఏ స్ప్రింగ్ ఫోర్ థింగ్, ఇట్స్ ఎ గ్రోయింగ్ థింగ్. దేవుడు బిడ్డ, ఇదిగో నీలో ఆ యొక్క అక్షయ బీజాన్ని దేవుడు పెట్టడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నువ్వు ఒక దావీదు వంశంలోకి దేవుడు నిన్ను తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. దేవుడు బిడ్డ, ఇదిగో అబ్రహాము సంతానంగా దేవుడు నిన్ను ఉంచడానికి ఇష్టపడుతున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, 3వ అధ్యాయం 29వ వచనం చదువుదాం ఒకసారి. అబ్రహామునకు అతని సంతానమును వాగ్దానములు చేయబడెను. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చేయబడెను. ఆయన అనేకులను గూర్చి అన్నట్టు నీ సంతానములను అని చెప్పక ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానం, ఒకని గూర్చి అన్నట్టే ఆయన సంతానము గూర్చి చెప్పెను. ఆ సంతానము క్రీస్తు. అండర్లైన్ చేసుకోండి. 3వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 16వ వచనం, అలాగే 3వ అధ్యాయము 29వ వచనం. క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం
వారసులైనారు. వాగ్దాన ప్రకారం వారసుడైన దేవుడు బిడ్డ ఈ కరువులో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. కారణం అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, యాకోబును పెంచి పోషించిన దేవుడు, తన వంశావళిని దీవించి ఆశీర్వదించి ఇదిగో శత్రువుల గవిని సైతము స్వాధీనపరుచుకునే ప్రజగా నిలబెట్టిన దేవుడు బిడ్డ. నువ్వు అబ్రహాము విత్తనానివి. నువ్వు యోహాను సువార్త 8వ అధ్యాయం 37వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 42వ వచనం చదువుదాం. యోహాను సువార్త 8:37, 8:37, 7:42. మీరు అబ్రహాము సంతానమని నాకు తెలియను, అబ్బా ఆయనను మీరు నా వాక్యమునకు చోటు లేదు గనుక నన్ను చంప వెదుకుచున్నారు. చూడండి ఏమన్నాడు, మీరు అబ్రహాము సంతానం అని నేను ఎరుగుదును, కానీ నా వాక్యాన్ని నీలో చోటు కాబట్టి మీరు ఇలా చేస్తున్నారు అన్నాడు. అలాగే 47వ వచనంలో మనం చూస్తే ఏది, యోహాను సువార్త 7:47, అందుకు పరిసయ్యులు, మీరు కూడా మోసపోతురా, అధికారులతో గాని పరిసయ్యులతో గాని ఎవడైనా ఆయన యందు విశ్వసించేనా, అయితే ధర్మశాస్త్రము ఎరుగని ఈ జనసమూహము శాపగ్రస్తమైనదని వారితో అనిరి. అంతకు మునుపు ఆయన వద్దకు వచ్చిన నికోదేము వారిలో ఒకడు. అతడు ఆ మనిషిని మాట వినక మునుపు వాడు చేసినది తెలుసుకొనక మునుపును మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చిన అని అడగగా, వారు నీవును గలిలీయుడవా, విచారించి చూడుము, గలీలలో ఏ ప్రవక్త పుట్టాడనేది ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి. చూడండి ఎంత అద్భుతమైన మాట. దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్ హిమ్, దే ఆర్ నాట్ యాక్సెప్టింగ్. వాక్యం లేదు, వారు అంగీకరించట్లేదు. వాక్యం ఉంది, వారు అంగీకరించారు. దేవుడు బిడ్డ, ఇదిగో దేవుని బీజముగా మనం మారినప్పుడు మాత్రమే, మనలో ఒక దేవుని ప్రక్షాళన జరిగినప్పుడు మాత్రమే మనము ఒక నూతన సృష్టిగా మనము మలచబడతాము, మనము దేవుళ్ళో మనం జీవిస్తాము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. చూడండి, అందుకే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, ప్రార్థనలోకి వెళ్దాం, చదువుకో. నా సువార్త దావీదు సంతానములో పుట్టిన మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. నా సువార్త ప్రకారము దావీదు సంతానములో, ద సీడ్ ఆఫ్ డేవిడ్, మృతులలో నుండి లేచిన యేసుక్రీస్తును జ్ఞాపకము చేసుకొనుము. దేవుడి బిడ్డ, ఈ యొక్క వాక్యం దేవుడు ఏది చెప్పాలనుకుంటున్నాడు, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు అంటే ఆయన సంతానంగా నిన్ను నన్ను మార్చాలనుకుంటున్నాడు, ఆయన బీజముగా నిన్ను నన్ను మార్చాలనుకుంటున్నాడు. అప్పుడు మాత్రమే మనం ఈ లోకంలో రాబోతున్న భయంకరమైన శ్రమను మనము గెలవగలుగుతాం, మనము జయించగలుగుతాం. ఈ యొక్క ఆరాధనలో, అయ్యా నేను పాపంలో పుట్టినవాడును, నేను పాపాన్ని జయించలేకపోతున్నాను, దానికి కారణం రూట్ కాజ్, ఆ వేరును తీసేయండి. రెండోదిగా, నన్ను అక్షయ బీజమైన నీ వాక్యముగా, నీ బిడగా నన్ను మలచండి. కళ్ళు మూసుకుందాం, ప్రభువుకు చూద్దాం, ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, యేసురాజానికి వందనాలు. ఈ ఆదివారపు ఆరాధనలో, ఈ లైవ్ లో ప్రభా, నీ సన్నిధి వైపు చూస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి దేవా, అతిక్రమముల చేత మేము ఇంకా నువ్వు చచ్చిన వారమై ఉండగా నువ్వు మా కొరకు తిరిగి లేచిన గొప్ప దేవుడు. దైవమా, ఈ యొక్క మధ్యకాలపు సమయంలో నాయనా, మాలో ఉన్న ప్రతి అతిక్రమాన్ని మేము ఒప్పుకొని విడిచిపెడుతున్నాం. మా తాత ముత్తాత నుంచి వస్తున్న ప్రతి ఒక్క పాపాన్ని, బీజాన్ని నైనా, మా హృదయం అనే బ్రీడింగ్ గ్రౌండ్ని నీ ఎవడ రక్త ప్రోక్షణ ద్వారా యేసయ్యా మీరు కడిగి పరిశుద్ధపరచండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డ యొక్క జీవితం ప్రక్షాళన చేయబడును గాక. ప్రతి పాపము బీజము
పాపపు వేరు వారి జీవితం నుంచి తీసివేయబడిన గాక, కాల్చబడి సేద తీర్చబడే ఒక మంచి నేలగా వారందరూ గాక. ప్రతి ఒక్క పాపము శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. ప్రతి ఒక్క నోటి ద్వారా ప్రతి ఒక్క నైనా బ్లడ్ రిలేషన్స్ బట్టి వచ్చిన ప్రతి శాపము యేసు నామములో కొట్టివేయబడును గాక. వారి మీద వారి బిడ్డల మీద నుంచి ప్రతి శాపము తొలగించబడును గాక. నువ్వు కలువరి శిలువలో నువ్వు కార్చిన రక్తమును బట్టి, నువ్వు పొందిన గాయములు బట్టి, నువ్వు ఇస్తున్న విడుదల విమోచనకై నీకు వందనాలు ప్రభా. మా హృదయంలో మేము సున్నతి చేయబడి నీ కుమారులుగా నీ కుమార్తెలుగా బ్రతకడానికి నీ కృపణ దయచేయి. తద్వారా ప్రభా మేము పాపరహితమైన సమాజంగా నైనా ఈ లోకంలో వెలుగును స్వతంత్రించుకునే సంఘాలుగా బిడ్డలుగా మేము ఉంటకు నీ కృపణ దయచేసి మీరే నడిపించి మీరే మహిమ ఘనతా ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన వేకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ దేవుని కనిమైన సహవాసం ఇది మొదలుకొని నిత్యం మనకు సదాకాలము తోడేయండి. తన కుమారులుగా అంగీకరించబడిన జీవితంలో నిత్యరాజ్య వారసమును మనం స్వతంత్రించుకుందాం గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. దేవుడు విడ అపాయకరమైన సమయాల్లో మనం ఉంటున్నాం. దయచేసి మీకు తెలిసిన వారు ఎవరైనా అస్వస్థతలో ఉంటే, అనారోగ్యం ఉంటే వారిని అలా విడిచిపెట్టకండి. దయచేసి కనీసం ఫోన్ చేయండి, టాక్ విత్ దెమ్, వాళ్ళని ఎంకరేజ్ చేయండి, వారి అవసరతలు అక్కర్లు తీర్చండి. దేవుడి బిడ్డ ప్రార్థన చేయండి. ప్రభు గొప్ప కార్యములు మనలా జరిగించును గాక. తిరిగి వచ్చే వారం 10:30కి ప్రభు యొక్క సన్నిధిలో కలుద్దాం. అంతవరకు ప్రభు కృప మీ ఆత్మలకు తోడేయును గాక. ఆమేన్. ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ.